వాళ్ళు అలా అడుగుతుంటే ఏమాత్రం తొణక్కుండా చెప్పింది వాళ్ళకి. మీ అబ్బాయికి ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. పిల్లల్ని కనిపెంచగానే సరికాదు, వాళ్ళని క్రమశిక్షణతో తీర్చిదిద్దడం ముఖ్యం. మీరాయనకి అతి గారాబం చేసి ఆ మాట మరిచిపోయారు. ఇప్పుడు ఆయన మొండిగా తయారయ్యారు. క్రమశిక్షణలో తీర్చిదిద్దాలన్న మాట మీరు మరిచిపోయినా, భార్యగా ఆయన్ని మంచి మార్గంలో పెట్టి తీర్చిదిద్దవలసిన బాధ్యత నాకుంది. అందుకే ఇప్పుడు నేను ఆయన కంటే మొండిగా తయారయ్యాను. వర్కర్స్‌కి ఎదురు నిలిచి నిలబడ్డం అంత సులభం కాదు. వాళ్ళు కష్టజీవులు. డిగ్రీలతో వాళ్ళు డబ్బులు సంపాదించడం లేదు. చెమటోడ్చి, కష్టపడి రక్తాన్ని ధారపోస్తున్నారు. మనం మంచిగా ఉంటే ఆ శ్రమజీవులు ప్రాణం ఇస్తారు. మనం వారి పట్ల కఠినంగా ప్రవర్తిస్తే ఏమాత్రం వెనకాడకుండా మన ప్రాణాన్ని తీస్తారు వాళ్ళు. ఈ లోకానికి, సంఘానికి, చట్టానికి ఎవరికీ జడవరు. వాళ్ళకి కావాల్సింది హోదా, పరువు, మర్యాద కాదు. వాళ్ళకి కావాల్సింది పట్టెడన్నం. ఆ పట్టెడన్నం కోసం, గంజి నీళ్ళ కోసం వారు పోరాడతారు. కాలుతున్న కడుపుల మీద, మండుతున్న గుండెల మీద కొట్టడం మన పెద్దింటి వాళ్ళ లక్షణం కాదు అంది ఆవేశంగా. అంబిక అన్యాయాల్ని సహించలేదు. కళ్ళతో చూస్తూ ఊరుకోలేదు. ఆమె తత్వమే అంత. భర్త, మామగారు చేసే కొన్ని పనులు ఆమెకస్సలు నచ్చడం లేదు. వాళ్ళందర్నీ పూర్తిగా మార్చేయాలని ఆమె పట్టుదల. కోడలి ఆవేశం చూస్తూనే గణేశరావు, సుభద్రమ్మ ముఖాముఖాలు చూసుకున్నారు. గణేశరావు గారికి ఒళ్ళంతా చెమటలు పట్టేసినట్లయిపోయింది. ఇంత ఖచ్చితంగా, ఇంత దర్జాగా చెప్తుంది అంటే ఆ అమ్మాయి చాలా ధైర్యవంతురాలు, తెలివైన అమ్మాయి అని అనుకోక తప్పదు. ఇలాంటి అమ్మాయి కోడలుగా ఇంటికొచ్చిందంటే ముందు ముందుకి మంచవుతుందా? లేక? ఆయన గాబరాగా చూస్తూ ఆలోచనల్లో పడిపోయారు. ఆయనలా సుభద్రమ్మ గాబరా పడిపోలేదు. శాంతంగా ఒక్క క్షణం ఆలోచించి తల తిప్పి కోడల వైపు చూసింది. ఇంత చిన్న వయసులో అంత పెద్ద ఆలోచన, గొప్ప మనసు ఇచ్చాడు ఆ భగవంతుడు ఈ అమ్మాయికి. అంబికను చూడగానే తననుకుంది, ఆమె తన కోడలు కావాలని. ఆమె ఇంటికి కోడలుగా వస్తే ఇల్లు, ఇంటితో పాటు మనుషులు కూడా మారిపోతారని. తను అనుకున్నట్లుగానే ఆమె ఈ ఇంటికి రాగానే ఆ విషయాన్నే అమల్లో పెడుతుంది ముందుగా. ఇంతకంటే ఆనందం తనకేముంటుంది? సుభద్రమ్మ కళ్ళల్లో ఆనందం తొణికిసలాడింది. పెదవుల మీద చిరునవ్వు మెరిసింది. ఇంద్రసేన మాత్రం ఆమె వైపు కోపంగా చూసింది. అన్నయ్య మీద అధికారం చెలాయించేటంత గొప్పదా ఈవిడ అన్నట్టు. జయరాం గదిలో ఉండి పెద్ద పెద్ద కేకలు వేస్తూ, తలుపు గట్టిగా తన్నుతూ, గదిలో సామాన్లు చిందరవందరగా చేయసాగాడు. భార్య మీద కోపంతో, ఉక్రోషంతో. అంబిక అతని ఎదుట పడితే చంపేసి రక్తం కళ్ళ చూసేవాడు. అంత కోపంలో ఉన్నాడు. సుభద్రమ్మ తనని కానట్టు మౌనంగా ఉండిపోయింది. గణేశ్‌రావు గారు ఎటూ చెప్పలేకపోతున్నారు. తనకంటే వయసులో బాగా చిన్నది అంబిక. ఏమైనా అంటే తనని ఏమని ఎదిరిస్తుందో, తనకేం బుద్ధులు చెప్పడానికి ప్రయత్నిస్తుందో, అందుకే ఆయనలా ఉండిపోయారు. ఇంద్రసేన కల్పించుకుంటూ అంది. ముందు తలుపులు తీ, అన్నయ్యకింకా కోపం తెప్పించుకో. తలుపు తెరిచి ఏం చేయమంటావ్? అడిగింది ఆడపడుచు వైపు కోపంగా చూస్తూ. అందుకని అన్నయ్యను గదిలో పెట్టి బంధించుంచుతావా? ఇంద్రసేన రెచ్చిపోతూ అడిగింది. మీ అన్నయ్య అంటూ వెటకారంగా నొక్కి మరీ అడిగింది. ఇంద్రసేన ఆమెను మింగేసినట్లు చూసింది. మగవాడికి పెళ్లి కానంత వరకు తల్లి, చెల్లెలు, పెళ్ళయ్యాక అంటూ ఆడపడుచు మొహంలోకి సూటిగా చూసింది క్షణంసేపు. పెళ్ళయ్యాక మొదటి స్థానం భార్యదవుతుంది. గర్వంగా ఏమాత్రం తొణక్కుండా చెప్పింది. అయితే తల్లి, చెల్లెళ్ళు ఏం కారన్నమాట అంది ఇంద్రసేన రెచ్చిపోతూ. అయితే నీ పెళ్ళయ్యాక కూడా నీ భర్తకి నువ్వు ఏమీ కావన్నమాట. అతని తల్లి, చెల్లెలకే మొదటి స్థానం ఉంటుందన్నమాట, అవునా? దర్జాగా తల పైకెత్తి నిర్లక్ష్యంగా చూస్తూ అడిగింది. ఆ మాటలకి ఇంద్రసేన కంగు తిన్నట్లయింది. రెప్పవాల్చకుండా అలా చూస్తూ ఉండిపోయింది. ఏంటలా ఉండిపోయావు? ఇప్పుడు అర్థమైందా ఇల్లాలి స్థానం ఏమిటో? మాట్లాడకుండా అలా కూర్చో, చిన్నపిల్లవి. అన్ని విషయాల్లో తలదొరచుకో. పెళ్ళయ్యాక ఒకళ్ళింటికి వెళ్ళిపోవలసిన పిల్లవు, ఈ ఇంటి విషయాల్లో తలదొరచుకో అంటూ ఖచ్చితంగా చెప్పేసింది. డాడీ అంది ఇంద్రసేన గొంతు చీరుకుంటూ. ఆమె మనసు మండుకుపోతోంది. గణేశ్‌రావు గారు ఒక్క క్షణం పాటు అలా ఉండిపోయారు. కూతుర్ని అలా అనడం ఆయనకు నచ్చలేదు. తనకి గారాల కూతురు ఈ అమ్మాయి. ఈ అమ్మాయిని ఎవరైనా ఏమైనంటే తను సహించలేడు. ఇప్పుడు ఆ అమ్మాయిని అంటోంది ఎవరో కాదు, కోడలు. ఆమెను ఏమీ అనలేరు. కోడల వైపు క్షణం సేపు చూసి కూతురికి ఏం సమాధానం చెప్పలేనట్టు అక్కడి నుండి మెల్లగా అవతలకు వెళ్ళిపోయారు. భర్త అలా వెళ్ళిపోవడం చూసి తనక్కడ ఉండడం మంచిది కాదని సుభద్రమ్మ అక్కడి నుండి మెల్లగా వెళ్ళిపోయింది. తను అనుకున్న విషయంలో కోడలు తప్పకుండా విజయం సాధిస్తుందని గట్టి నమ్మకం ఏర్పడిపోయింది ఆవిడకు. తల్లి, తండ్రి తమకి ఏం పట్టనట్టు మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోవడంతో దెబ్బతిన్నట్టయింది. ఇందు అంబిక వైపు అదో రకంగా చూసి నవ్వింది.
చూసావా నా మాట అంటే ఎలా వెళ్ళిపోయారో అన్నట్టుంది ఆ నవ్వులో అర్థం. ఇంద్రసేనకి ఒళ్ళు మండిపోయింది. పెళ్ళై సంవత్సరం కూడా పూర్తవలేదు. అప్పుడే అంత అధికారం చెలాయిస్తుందా? తను ఎవరనుకుంటుంది? అత్తగారిని, మామగారిని మాట మాట్లాడకుండా చేస్తుందా? ఎంత పొగరు! ఇంద్రసేన పళ్ళు పటపటలాడించింది. నీ పెత్తనమేమిటి? తలుపు నేను తెరుస్తాను అంటూ విసురుగా అడుగు ముందుకు వేసింది. అంతే. అంబిక అడుగు ముందుకు వేసి ఆడపడుచు చేతిని చప్పున పట్టుకుంది. ఏం నీ మొండితనం? నేనెందుకీ పని చేశానో నీకర్థం కాలేదా? నీ అన్నయ్య మీద నీకంత ప్రేముంటే నా భర్త మీద నాకెంత ప్రేముండాలి. ముందు నువ్విక్కడి నుంచి వెళ్ళు అవతలకి అంటూ కోపంగా అరిచింది. అంతకన్నా గట్టిగా గొంతు చించుకుని మరీ అరవాలనుకుంది ఇంద్రసేన. ఇందు తండ్రి కంఠస్వరం శాంత గంభీరంగా వినిపించింది. తల తిప్పి అటు చూసింది ఇంద్రసేన. గణేశ్‌రావు గారు హాల్లో గుమ్మం వద్ద నిలబడి కూతురి వైపే చూస్తూ అన్నారు. వదిన చెప్పినట్టు చెయ్. నువ్వు నీ గదిలోకి వెళ్ళు. ఆయన మెల్లగానే చెప్పినా ఆజ్ఞాపించినట్టే ఉంది. ఆ ఆజ్ఞకు తిరుగులేదు అన్నట్టు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇంద్రసేన ఒక క్షణం అలా ఉండిపోయి అక్కడి నుంచి గబగబా వెళ్ళిపోయింది. అవమానంతో తన మాట చెల్లలేదన్న ఉక్రోషంతో కళ్ళనీళ్లు సుడులు తిరగసాగాయి. గణేశ్‌రావు గారు అంబికను హాల్లోకి కబురు చేసి అడిగాడు. అక్కడ గొడవ జరుగుతోంది. సాయంత్రం 5 గంటల్లోగా వెళ్ళాలి. ఆ అబ్బాయిని వెళ్ళనివ్వడం లేదు నువ్వు. ఇప్పుడేం చెయ్యాలి? అంబిక మామగారి మాటలు వింటూనే ధీమాగా నవ్వింది. మెల్లగా చెప్పింది. నేను వెళ్ళి వర్కర్స్‌కి నాకు తోచినట్టు నేను చెప్పొస్తాను. మీరు ఆలోచించి మనసు పాడు చేసుకోకండి. నువ్వు వెళతావా? వాళ్ళసలే మంచివాళ్ళు కాదు. ఆయన కంగారు పడ్డారు. మంచివాళ్ళు కాదు అంటే? అంటూ నవ్వింది. వాళ్ళు మనుషులే కదా మామయ్యగారు. కడుపు మండిపోయిన వాళ్ళు అలా రెచ్చిపోతున్నారు. వాళ్ళకి నీడనిచ్చేవాళ్ళు మనమైనప్పుడు మనల్ని కాక ఇంకెవరిని అడుగుతారు? గణేశ్‌రావు గారు అలా ఉండిపోయారు. కోడలికి ఏం సమాధానం చెప్పలేదు. మీరు ఉండండి, నేను వెళతాను అంటూ చెప్పి బయలుదేరి వెళ్లే ముందు అత్తగారికి చెప్పి వెళ్ళింది. ఆయన గది తలుపులు మాత్రం తీయకండి. భోంచెయ్యకపోయినా పర్వాలేదు. మంచినీళ్లు కావలిస్తే కిటికీలో నుండి ఇవ్వండి. సాయంత్రం పడుకుని నిద్రలేచాక 8 గంటలకు తీయండి. అప్పటికి చల్లబడతారు. తెక్క వదిలిపోతుంది. సుభద్రమ్మ తల ఊపింది. కొడుక్కి భోజనం పెట్టకుండా తల్లి మనసు ఒప్పదు. కొద్దిగా బాధపడినట్టయింది. అయినా కోడలు చెప్పినట్టు చెయ్యాలి, తప్పదు అనుకుని తల ఊపింది అలాగే అన్నట్టు. అంబిక వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళి మధ్యాహ్నం ఇంటికి రాలేదు. ఫోన్ కూడా చేయలేదు. మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ భోజనం చేయలేదు. అక్కడ గొడవ ఎలా ఉందో అని ఒకవైపు బెంగ, కోడలింకా ఇంటికి రాలేదు అని మరో బెంగ. మేనేజర్కి ఫోన్ చేసినా రింగ్ అవుతుంది గాని అక్కడ ఎవరూ రిసీవర్ ఎత్తడం లేదు. గణేశ్‌రావు గారికి వెళ్ళాలంటే మనసు గోగోబలాడుతుంది. జయరాం గదిలో ఆదమరిచి పడుకుని నిద్రపోయాడు. సుభద్రమ్మ 7 గంటలవుతుండగా వెళ్లి తలుపు తీసింది. జయరాం కళ్ళు చింతనిప్పుల్లా ఉన్నాయి. మీ కోడలు తలుపు తెరవద్దందా? కోపంగా అడిగాడు. అది కాదు బాబూ అంటూ శాంతంగా కొడుక్కి నచ్చజెప్పబోయింది. మీ తప్పేం లేదు, నాకు తెలుసు. అంబికెక్కడా? పళ్ళు పటపటా కొరికాడు. అతనిలో ఆగ్రహావేశాలు చల్లారలేదు. అతని భయంకర రౌద్ర స్వరూపంలో మార్పు రాలేదు. కళ్ళల్లో ఎర్రజీరలు అలుముకున్నాయి. కళ్ళుతో పాటు మొహం కూడా ఎర్రబడిపోయింది. సుభద్రమ్మ కొడుకు వైపు చూస్తూనే భయపడింది. హాస్పిటల్కి వెళ్ళింది. ఇంకా రాలేదు. వస్తుంది అంది మెల్లగా. రాని, నరికి పోగులు పెట్టేస్తాను. నన్ను గదిలో పెట్టి బంధిస్తుందా? నాకు నీతులు బోధిస్తుందా? ఈ జయరాం అంటే ఎవరనుకుంటుంది? నరులకి, నరరూప రాక్షసులకి జడిసిపోయే పిరికివాణ్ణి కాదు నేను. అనుకున్నది సాధించడం కోసం పచ్చి నెత్తురు తాగైనా విజయం సాధిస్తాను. జయా అంది తల్లి కంగారు పడుతూ. గణేశ్‌రావు గారు అక్కడికొచ్చారు కొడుక్కి నచ్చజెప్పడానికి. జయరాం ఎవరి మాట వినే స్థితిలో లేడు. అంబిక ఎప్పుడొస్తుందా? ఆమెను పేక నిలిమి చంపేద్దామా అన్నంత కోపం అతనిలో చెలరేగిపోసాగింది. అతని దగ్గరకు తల్లి, తండ్రి ఎవరూ వెళ్ళ సాహసించలేకపోతున్నారు. ముందు భోజనం చేయి బాబూ అందావిడ. భోజనం అంటూ కటువుగా నవ్వాడు. ఆ నవ్వు ఎవరికైనా భయంకరంగా అనిపిస్తుంది. సుభద్రమ్మ, గణేశ్‌రావులు ముఖాముఖాలు చూసుకున్నారు. కొడుక్కెలా నచ్చజెప్పడం అని. కొడుకుని చూస్తుంటే అంబికని ఈరోజు బ్రతకనివ్వడు. ప్రాణం తీస్తేనే గాని అతని మనసు చల్లబడదు అనిపించసాగింది. ఎలా? అంబికని ఈరోజు ఇంటికి రానివ్వకుండా ఆపడం ఎలా అనుకున్నారు ఆ దంపతులు. ఇంద్రసేనకి అన్నగారి ఆవేశం చూస్తూనే ఆమెకు సంతోషంగా అనిపించింది. ఈ దెబ్బతో ఆవిడగారి అధికారం, దర్జా ఎగిరిపోతాయి. దెబ్బకి పిల్లయి ముడుచుకుపోయి మూల కూర్చుంటుంది అనుకుంది. ఆమెకు మనసులో పట్రాని సంతోషంగా అనిపిస్తుంది. గణేశ్‌రావు గారు అంబికను ఆ రోజు ఇంటికి రావద్దు అని చెప్పడం కోసం హాస్పిటల్‌కి, తెలిసిన వాళ్ళకి అందరికీ ఫోన్లు చేశారు. అంబిక ఉందేమో అని. ఎవరు ఆమె అక్కడ లేనట్టు చెప్పారు. గణేశ్‌రావు గారు దంపతులు చేసేది లేక అలా ఉండిపోయారు.
జయరాం చేతులు కట్టుకుని ఆమె రాక కోసం ఎదురుచూస్తూ హాల్లో పచార్లు చేయసాగాడు. అతని కోపం, ఆవేశం చూస్తుంటే గణేష్ రావు గారి దంపతులు అనుకున్నారు, ఈ రోజుతో అంబిక ఆయుష్ అయిపోయింది. జయరాం మాట వినే రకం కాదు. ఈ రోజు ఈ ఇంట్లో అంబిక శవం వెళ్ళిపోతుంది అని నిశ్చయించుకుని కోడలు ఏ క్షణమొస్తుందో అని బెంగపడి భయపడిపోతూ అరచేతిలో గుండెలు పెట్టుకుని అంబిక రాక కోసం ఎదురు చూస్తూ కూర్చున్నారు ఆ దంపతులు. జయరాం సరే సరే ఆమె రావడం కోసం ఎదురు చూస్తున్నాడు. పోర్టుకోలో కారాగిన శబ్దమైంది. అందరూ ఒక్కసారిగా అలా ఉండిపోయారు. అంబికొచ్చింది. అందరి గుండెలు ఒక్కసారి అదిరిపోయాయి. అంతవరకు సంబరంగా ఎదురు చూస్తున్న ఇందు అన్నగారి వైపు చూస్తూ గజగజ వణికిపోయింది. అంబికను ఈరోజు చంపేస్తాడని భయం వేసింది. ఎదురు వెళ్ళి ఆమెకు చెప్పేస్తే చెప్పే అవకాశం లేదు. ఆమె లోపలకు వచ్చేస్తుంటుంది. అన్నయ్య ఆమె రావడమే ఆలస్యం అన్నట్టు కళ్ళు ఎర్రగా చేసుకుని శక్తంతా గుప్పెట్లోకి తెచ్చుకుని మరీ చూస్తున్నాడు. ఎవరికి వాళ్లే మాటలు పలుకు లేనట్టు అలా ఉండిపోయారు. ఏం చేయలేని పరిస్థితుల్లో భగవంతుడి మీద భారం వేసి. అంబిక లోపలకు అడుగు పెడుతూనే హాల్లో నిలబడ్డ అందరి వైపు పరిశీలనగా చూసింది. గణేష్ రావు గారి దంపతులు అలా నిలబడిపోయారు ఏం మాట్లాడకుండా. ఇంద్రసేన సరే సరే భర్త వైపు చూసింది. ఆ చూడ్డంలో భయపడుతూ చూడలేదు. ధైర్యంగా ధీమాగా చూసింది. జయరాం ఆమెను చూస్తూనే నిప్పులు కక్కుతూ ఒక్కో అడుగు ముందుకు వేస్తూ ఆమెని సమీపించాడు. అయినా అంబిక అతని వైఖరి చూసి జడిసిపోలేదు. రెప్ప వాల్చకుండా అలాగే భర్త వైపు చూడసాగింది. నన్ను చేతకాని వెధవం చేసి ఇంట్లో కూర్చోబెట్టి వెళతావా? నీకెంత ధైర్యం? నా సంగతి తెలిసి అలా ప్రవర్తించావా? అంటూ పళ్ళు పటపటలాడించాడు. బోనులో పులి బోన్లోనే జీవితాంతం ఉండిపోతుందనుకున్నావా? బోన్లో నుండి బయటపడలేదనుకున్నావా? మాట్లాడవేం? అంటూ బిగ్గరగా అరిచాడు. అతను అరిచిన ఆ అరుపుకి ఇల్లంతా దద్దరిల్లిపోయింది. సుభద్రమ్మ నిజంగా భయపడిపోయింది. కొడుకు ఆ రోజు కోడల్ని చంపేస్తాడేమో అని. అతను అంత గట్టిగా అరిచినా అంబిక అదిరిపోలేదు, బెదిరిపోలేదు. హుందాగా చిరునవ్వు నవ్వింది, ఏమాత్రం తొణక్కుండా. ఏంటా ధీమా? సమాధానం చెప్పవేం? అంటూ అరిచాడు. మీకు నేను సమాధానం చెప్పాలా? ఒక్కో మాట విడివిడిగా నొక్కి నొక్కి మరీ చెప్పింది. అంటే నాకు నువ్వు సమాధానం చెప్పనవసరం లేదన్నమాట. నేనంటే నీకు అంత నిర్లక్ష్యమా? అంటూ ఒక చేత్తోనే ఆమె చెంపలు రెండు అదిరిపోయేటట్టు ఎడాపెడా వాయించేశాడు. బలం కొద్దీ కొట్టిన ఆ దెబ్బలకి ఆమె చెంపలు ఎర్రగా కందిపోయాయి. కళ్ళనీళ్లు గిర్రున తిరిగిపోయాయి. పైపంటితో కింద పెదవిని గట్టిగా రక్తం వచ్చేట్టుగా నొక్కిపట్టి బాధను భరించడానికి ఆమె శక్తంతా ఉపయోగిస్తూ దుఃఖాన్ని గుండెల్లో నుండి బయటపడకుండా ఆపుకోసాగింది. సుభద్రమ్మ మనసు ఆగలేదు. జయరాం అంబికను ఇంకా కొట్టి చంపడానికి సిద్ధపడినట్లు ఆమె చేయి పట్టుకుని చెయ్యి పైకెత్తాడు. బాబు ఆగు, నా మాట విను. ఆ అమ్మాయి ఒంటి మీద చేయి వేస్తే నన్ను చంపుకు తిన్నట్టే. ఆగు, నా మాట విను అంటూ కొడుకు చేయి గట్టిగా పట్టుకుంది. ఉండమ్మా, నన్ను ఆపుకో. దీన్ని నరికి పోగులు పెట్టినా తప్పులేదు. ముందు చెయ్యి వదిలమ్మా అన్నాడు ఆవేశంగా. ఆగు బాబు, నా మాట శాంతంగా విను. కాస్త ఆవేశం తగ్గించుకో. ఆ అమ్మాయి తప్పేం లేదు అంటూ కొడుకుని బ్రతిమాలసాగింది. అతను వినకుండా తల్లిని పక్కకు గెంటేసాగాడు. గణేశ్రావు గారు అంతవరకు మౌనంగా ఉండిపోయినా ఇక మౌనంగా ఉండలేకపోయారు. కొడుకు దగ్గరకొచ్చి జయ అంటూ కొడుకు చేయి పట్టుకున్నారు. ఆయన కంఠస్వరం గంభీరంగా పలికింది. ఆగు, నా మాట విను. ఆ అమ్మాయి తప్పేం లేదు అన్నారు. ఉండండి నాన్నగారు, నన్ను ఆపకండి అన్నాడు మహా ఆవేశంగా. కొడుకుని బలవంతంగా ఇటు లాగేశారాయన. ఇంద్రసేన చటుక్కున వెళ్లి అన్నగారి చేయి పట్టుకుంది. ఆగనయ్య, కొంచెం శాంతంగా ఆలోచించు అంది. జయరాంని అందరూ అన్ని వైపులా కట్టేశారు కదలకుండా. అతని కోపం మాత్రం చల్లారలేదు. తల్లి, తండ్రి, చెల్లెలు తనని కాస్త వదిలేస్తే అంబికను నరికి పారేద్దామనిపిస్తోంది అతనికి. అందరూ జయరాంని ఆపుతుంటే అంబిక వాళ్ళందరి వైపు శాంతంగా చూస్తూ, ఎందుకండి ఆయన్ని మాటలతో అలా కట్టిపడేస్తున్నారు? ముందు ఆయన్ని వదలండి. ఆయన నాకు తాళి కట్టిన భర్త. నా ప్రాణం తీయడానికి ఆయనకు హక్కుంది. నన్ను దండించే హక్కుంది. కానీ నాకు 100 ఏళ్ల జీవితం ప్రసాదించాలన్న ఆయన చేతిలోనే ఉంది. భార్య కష్టసుఖాల్లో పాలు పంచుకునే భర్త, భార్యకు అనురాగాన్ని పంచిచ్చే భర్తకు భార్యపై సర్వాధికారాలు ఉన్నాయండి. అందుకు ఆయన్ని వదిలేయమంటున్నాను. ఆయన నన్ను అర్థం చేసుకుంటే సంతోషం. మన చేతి కింద పనిచేస్తున్న వర్కర్స్ అంటే ఎవరు? మన పిల్లలతో సమానం. కష్టం వచ్చినా సుఖం వచ్చినా వాళ్ళు ఎవరితో చెప్పుకుంటారు? మనతో చెప్పుకోక. కాలే కడుపులకి పంచపక్ష పరమాన్నాలు పెట్టమని అడగలేదే. కడుపు నిండా ఇంత గంజి పోయమని అడిగారు. మండే గుండెలపై పన్నీరు పోయమని అడగలేదే. మంచి మాట చెప్పి ఓదార్చి ఆ మండే గుండెలను చల్లార్చమని చెప్పారు. అంతే అంతే వాళ్ళు అడిగారు. తిన్నగా మనల్ని వచ్చి అడగాలి అంటే మన దాకా ఎవరు రాణిస్తారు? దేవుడు వరమిచ్చినా పూజారి వరం ఇవ్వనివ్వడు.
మధ్య వాళ్ళు అడ్డేస్తారు. దాంతో వాళ్ళు పిచ్చివాళ్ళైపోయారు. కడుపులు నిండే దారి లేదు. చెప్పుకునే అవకాశం వాళ్ళకి కల్పించలేదు. దాంతో ఆకలితో పిచ్చెత్తి అందరూ ఎదురు తిరిగారు. అంతే, అంతే వాళ్ళు చేసింది. బిడ్డ ఆకలితో పడుకుంటే పీక నులిమి చంపేస్తుందా ఏ తల్లైనా? బిడ్డ మనసు తెలుసుకుని కడుపు నిండా అన్నం పెట్టి కళ్ళు తుడిచి జోకెట్టి నిద్రపుచ్చుతుంది. అంతే, అలాగే యజమానులు తమ కర్తవ్యాన్ని, బాధ్యతల్ని గుర్తు తెచ్చుకుని వర్కర్స్ పట్ల అలాగే ప్రవర్తించాలి అంది ఆవేశంగా. అలా అంటున్నప్పుడు ఆమె కళ్ళు ఎర్రబడిపోయాయి. పిడికిళ్ళు బిగుసుకుపోయాయి. ఒళ్ళంతా చెమట బిందువులతో తడిసిపోయింది. అంబిక అంత ఆవేశంగా ఒక్కొక్క మాట వివరించి నొక్కి చెప్తుంటే గణేష్ రావు గారు, జయరాం ఇద్దరూ ముఖాముఖాలు చూసుకున్నారు. గణేష్ రావు గారు కోడలి మాటలు వింటూనే సిగ్గుపడ్డట్టయి తల వంచుకున్నారు. జయరాం బుర్ర గిరున తిరిగిపోసాగింది. అంబిక మాటల్లో ఎంత నిజం దాగుంది? వర్కర్స్ పని చేయకుండా ఎదురు తిరిగారంటే అర్థం? జయరాం కోపమంతా మెల్లమెల్లగా తగ్గిపోసాగింది. అంబిక నెమ్మదిగా అంది, నేను ఇంటికి కోడలుగా వచ్చానంటే కొన్ని బాధ్యతలు నా నెత్తి మీద వేసుకున్నట్టే. మొట్టమొదట నా భర్తను ఎవరైనా ఏమేనంటే సహించి భరించలేను. ఆయన్ను అందరూ గౌరవించాలి, పూజించాలి. అందుకు ఆయన తన బాధ్యతల్ని గుర్తుపెట్టుకుని మసులుకోవాలి. అందరి మంచి చెడ్లు కనుక్కుంటూ ఆయన అందరికీ మంచి అవ్వాలి. అందుకు భారీగా నేను చేస్తున్న కృషిది. ఇక రెండవ బాధ్యత, అత్తగారు, మామగారంటే నా భర్తకు జన్మనిచ్చిన పూజ్యులు. వారిని పెద్ద వయసులో కష్టపెట్టకుండా వారికి కోడలనైనా వారి మనసు తెలుసుకుని కూతురుగా వారిని సుఖపెట్టి పూజించాలి. అది నా రెండవ బాధ్యత. ఇక మూడో బాధ్యత అంటూ ఇంద్రసేన వైపు తల తిప్పి చిరునవ్వుతో చూసింది. గణేష్ రావు గారు, సుభద్రమ్మ కోడలి మాటలు వింటూనే పొంగిపోయారు. ఇంద్రసేన అర్థం కానట్లు అంబిక వైపు చూసింది. దగ్గరగా వెళ్లి ఆడపడుచు తల ప్రేమగా నిమురుతూ ఆమెను దగ్గరగా తీసుకుంటూ, మా ఆడపడుచు ఇందు. ఆడపడుచులు, మరిదిలు, వదిన గారికి పిల్లలతో సమానం. ఇందు మా పిల్ల, మా ఆడపడుచు, అందాల బొమ్మ, బంగారు మొలక. ఈమెకు తగిన వరుణ్ణి చూసి పెళ్లి చేయవలసిన బాధ్యత నాకుంది. మంచి చదువుకున్నవాణ్ణి, ఫారెన్ రిటర్న్ని, అందగాణ్ణి, బుద్ధిమంతుడు, ఐశ్వర్యవంతుణ్ణి చూసి పెళ్లి జరిపిస్తాను. నాకు తెలిసిన సంబంధం ఒకటుంది. వాళ్ళకి కబురు చేశాను. వాళ్ళొస్తారు. మీకందరికీ ఆ సంబంధం నచ్చి తీరుతుంది. ఆ అబ్బాయి అందంగా ఉంటాడు. అన్ని విధాలా మన ఇందుకి తగిన సంబంధం. నేను మెట్టినింట్లో అందరూ సుఖంగా, హాయిగా ఉండాలన్నదే నా కోరిక అంది చిన్నగా నవ్వుతూ. అందరూ ఆశ్చర్యంగా, సంతోషంగా చూశారు ఆమె వైపు. జయరాం మనసులో రవంత సిగ్గుపడ్డట్టయ్యాడు. మౌనంగా ఉండిపోయాడు అలా. ఇంద్రసేన వదిన మాటలకి తడబడినట్టయింది. అంబిక గురించి, అదే వదిన గురించి తను ఇన్ని రోజులు పొరపడిందా? ఆమెను తను అర్థం చేసుకోలేకపోయిందా? వదిన తన గురించి ఎంతగా ఆలోచిస్తోందా? మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని నిశ్చయించుకుని అప్పుడే సంబంధం కూడా చూసుంచిందా? అతను నిజంగా అంత అందగాడా? అంత చదువుకున్నవాడా? ఫారెన్ రిటర్న్డా? ఆలోచిస్తూ తనకి తాను సిగ్గుపడ్డట్టయింది. ఇన్నాళ్ళు ఆమె గురించి తను అపార్థం చేసుకుంది. తను ఈ రోజు నుండి ఆమెతో స్నేహంగా ఉండి వదిన అని మనసారా పిలవాలి అని నిశ్చయించుకుంది. అంబిక మాటలు వింటూనే అందరి మనసులు తేలికపట్టినట్టయ్యాయి. గణేష్ రావు గారు, సుభద్రమ్మ ఏదో చెప్పబోతుంటే వీధి గేటు దగ్గర గోలగా, గొడవగా మాటలు వినిపించాయి. ఏంటా అని అందరూ హాలు గుమ్మం వైపుగా వెళ్లి చూశారు. వర్కర్స్ అందరూ గేటు దగ్గర నిలబడి లోపలికి వదలమంటున్నారు గుర్కాని. గేటు దగ్గరున్న గుర్కా గేటు తీయడం లేదు. గణేష్ రావు గారు, జయరాం ఇద్దరూ ముఖాముఖాలు చూసుకున్నారు. ఏంటా అన్నట్టు. మళ్ళీ ఏం గొడవ జరుగుతుందా అని. అంబిక ఎవరి వైపు చూడలేదు. ఎవరి సలహా తీసుకోలేదు. గబగబా 2 అడుగులు ముందుకు వేసి గుర్కాకి చెప్పింది, గేటు తెరచి వాళ్ళందరినీ లోపలికి పంపించమని. అంతే, గేటు తెరవగానే బిలబిల్లాడుతూ వర్కర్స్ లోపలికొచ్చేశారు. అందరి చేతుల్లోనూ పూలహారాలున్నాయి. ప్రొపరేటర్ గణేష్ రావు గారికి జై, ప్రొపరేటర్ జయరాం గారికి జై అంటూ గట్టిగా అరుస్తున్నారు. అందరూ తండ్రి కొడుకులిద్దరినీ పూలహారాలతో ముంచేసి వాళ్ళ ఆనందాన్ని అలా వ్యక్తపరుచుకోసాగారు. జయరాం, గణేష్ రావు ఇద్దరూ నిశ్చేష్టులైపోయారు. అంబిక చిన్నగా నవ్వుతూ చూడసాగింది. వర్కర్స్ అందరూ తండ్రి కొడుకులిద్దరినీ పొగుడుతూ, డాక్టర్ అమ్మగారి చేత చెప్పించారు, జీతాలు పెంచుతామని, బోనస్లు ప్రతి సంవత్సరం మీకు తప్పకుండా ఇప్పిస్తామని. మా ఆనందం అంత ఇంత కాదు బాబుగారు. మీ పేరు చెప్పుకుని కడుపు నిండా తింటాం అంటూ అందరూ గొడవగా, గోలగా ఎవరికి తోచినట్టు వాళ్ళలా చెప్తూ వారిని పొగిడేశారు. గణేష్ రావు గారు చిరునవ్వుతో వాళ్ళందరికీ ఏవో 2 మాటలు చెప్పి అందర్నీ పంపించేశారు. జయరాం వాళ్ళ అభిమానానికి తట్టుకోలేకపోయాడు. అందరూ అలా పొగుడుతూ ఉంటే తను తొందరపడినందుకు నిజంగా సిగ్గుపడ్డాడు. ఇంకక్కడ ఉండలేక తన గదిలోకి వెళ్ళిపోయాడు. ఇంద్రసేనకు కూడా సంతోషంగా అనిపించింది. సుభద్రమ్మ భర్తతో అంది, సంతోషంతో మురిసిపోతూ, నిజంగా అమ్మాయి అంత తెలివైందండి.
అవును. చదువుకున్న అమ్మాయే. అందుకే అంత తెలివిగా సమస్యను తేలిగ్గా పరిష్కారం చేసేసి నాకు జయరాంకు పేరు తెచ్చింది. ఆయన తృప్తిగా, సంతోషంగా, మనస్ఫూర్తిగా అన్నారు. ఆయన ఎవ్వరినీ ఎప్పుడూ అలా మనస్ఫూర్తిగా మెచ్చుకోలేదు. అది మొదటిసారనే చెప్పాలి. జయరాం తన మంచంపై పడుకొని ఆలోచనల్లో మునిగిపోయాడు. అంబిక గదిలోకొచ్చి మెల్లగా తలుపు వేసి లైట్ ఆర్పి మంచం మీద పడుకుంది. తల తిప్పి భార్య వైపు చూశాడు. అతని కళ్ళకి ఆమె ఆ రోజు ఎంతో అందంగా, అపురూపంగా కనిపించసాగింది. ఇలాంటి అమ్మాయి ఎక్కడో ఏ పురుషుడికో భార్య అవుతుంది. అందరి పురుషులకి ఈ అదృష్టం దక్కదు. ఇంత తెలివైన అంబిక తన భార్య అయిందంటే నిజంగా ఎంత అదృష్టం! తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు. గుండెల నిండా సంతోషం పొంగిపోసాగింది. తను ఎంత తొందరపడ్డాడు. ఆమె కనుక తనను గదిలో పెట్టి బంధించకపోతే వర్కర్స్ అందరూ తననిలా పొగిడేవారా? తను నిజం తెలుసుకోకుండా ఆవేశంతో అక్కడికి వెళితే పెద్ద గొడవ జరిగిపోయి ఉండేది. వాళ్ళు రెచ్చిపోయి ఉండేవారు. ఎంత తెలివిగా ప్రవర్తించింది అంబిక! నిజం తెలుసుకోకుండా ఆమెను కొట్టి అవమానించాడందరిలో. ఎంత అనాలోచితంగా ప్రవర్తించాడు తను. భార్య వైపు జాలిగా, పరీక్షగా చూశాడు. అంబిక అటు తిరిగి పడుకుంది. దగ్గరగా జరిగి ఆమె భుజంపై చేయి వేసి, నిద్రపోతున్నావా? అపురూపంగా అడిగాడు. తల తిప్పి చూసి, లేదు, ఇంకా నిద్ర రావడం లేదు అంది మెల్లగా. నా మీద కోపమొచ్చిందా? పశ్చాత్తాపపడుతూ అడిగాడు. నీ మీద? ఎందుకు? అర్థం కానట్టు ఇటు తిరిగి భర్త వైపు చూస్తూ అడిగింది. నిన్ను అందరిలో అలా అవమానించి కొట్టినందుకు లోగొంతుతో అన్నాడు. అతనికి మాట్లాడడానికి శక్తి లేనట్టు అదోలైపోతూ. అదా అంటూ నవ్వి అతని చేతిని చేతుల్లోకి తీసుకుని పెదవులకి ఆనించుకుంటూ, నేను మీ భార్యని. నేను ఏదైనా తప్పు చేస్తే దండించే అధికారం మీకుంది. అలాగే మిమ్మల్ని మంచి మార్గంలో పెట్టడానికైనా, ఏ విషయంలో అయినా మీ మీద నాకు సర్వాధికారాలు ఉన్నాయి. మనిద్దరం భార్యాభర్తలం. మన అనుబంధం అటువంటిది. మీరు నన్ను కొట్టి అవమానించారు అని బాధపడనవసరం లేదు. నన్ననక మీరు ఇంకే పరాయి స్త్రీని అంటారు చెప్పండి అంటూ చేతివేళ్లతో మెల్లగా దువ్వసాగింది. అంబిక అన్నాడు సంతోషంగా చూస్తూ. చిన్నగా నవ్వుతూ అంది. భార్య కోరుకునేది భర్త గుండెల్లో చోటు, భర్త అనురాగం. ఇదేనండి నేను కోరుకునేది. తెల్లవారి హాస్పిటల్కి వెళ్ళి ఇంటికొచ్చిందాకా బాధ్యత గల ఒక డాక్టర్ని నేను. ఇంటికొచ్చాక బాధ్యత గల గృహిణిని మాత్రమే. అంబిక, నేను నిజంగా ఎంత అదృష్టవంతుణ్ణి అంటూ ఆమెను అపురూపంగా, అనురాగంగా దగ్గరకు తీసుకుంటూ గుండెలు కదుముకున్నాడు. తెల్లవారి అంబిక హాస్పిటల్కి వెళ్ళిపోయింది. 11:30 అవుతుండగా ఆమెకు ఆ రోజు కాస్త తీరిక చిక్కింది. అంబిక కృష్ణమౌళి గురించి ఆలోచిస్తూ అతనికి తను ఫోన్ చేస్తాను అంది. ఎంతవరకు చేయలేదు. ఇప్పుడు చెయ్యాలి అనుకుంటూ రిసీవర్ ఎత్తి నెంబర్ డైల్ చేసింది. అతని కంఠస్వరం వింటూనే, మీరా ఇంటి దగ్గరే ఉన్నారా అడిగింది. నీ దగ్గరుండి ఫోన్ వస్తుంది అని చూస్తున్నాను అంటూ నవ్వి, ఏంటి మీ కంపెనీలో ఏదో పెద్ద గొడవైందట? ఆ అంటూ అతనికి నిన్నటి రోజు జరిగిన విషయమంతా వివరంగా చెప్పింది. కృష్ణమౌళి శ్రద్ధగా విని నవ్వాడు. అయితే నిన్న అక్కడ అందరూ అంతగా నమ్మేశారన్నమాట. నా గురించి ఎలాంటి అనుమానం రాలేదన్న మాటే కదా అడిగాడు. ఆహా, నన్ను నమ్మడం ఏమిటి? ఏ పనైనా నాకు చెప్తేనే గాని చేసేటట్టు లేరు. ముఖ్యంగా గణేష్ రావు గారు, అదే మావగారు అంటూ నవ్వేసింది. అతను గట్టిగా నవ్వేస్తూ, ముందు ఆ ముసలాయన్ని మస్కా కొట్టాలి. మరి జయరాం? ఆయన కూడా దారిలోకొచ్చేశారు. నేనెంత చెబితే అంతే అని మళ్ళీ నవ్వింది. ఆహా, సరే మరి అంటూ ఆపేశాడు. మీ ఇందు గురించా? ఆమె మహారాణిలా ఉంది. ఆ అమ్మాయి కూడా నన్ను తేలిగ్గా నమ్మేసింది. నేను మంచి సంబంధం చూస్తానని చెప్పాను. సంబంధమా? అదే. ఆ మాత్రం అర్థం కాలేదా మీకు? మీరే ఆ పెళ్ళికొడుకు అంది నవ్వుతూనే. అతను గట్టిగా నవ్వేశాడు. అయితే ప్లాన్ ఏమైనా ఆలోచించావా? ఓ, ఎప్పుడో ఆలోచించి పెట్టుకున్నాను. ముందు ఇంట్లో వాళ్ళందరూ ఒక దారికొచ్చిందాక ఆ ప్లాను ఫలించదుగా, అందుకే ఆగాను. ఏంటా ప్లాన్? నెమ్మదిగా అడిగాడు. ఆమె నెమ్మదిగా కంఠస్వరం తగ్గించి రహస్యంగా చెప్పింది అన్నీ వివరంగా. అతను ఊకొట్టి వినసాగాడు. అంతా చెప్పి, అర్థమైందా? చాలా జాగ్రత్తగా, ఎవరికీ తెలియకూడదు. ఇందు వెనక వాళ్ళన్నయ్య ఉండకుండా నేను చూస్తాను అంది. ఆ, అర్థమైంది. అయితే రేపటి నుండే మొదలన్నమాట. అయితే ఈ విషయం వెంటనే రాజుకి చెప్పేస్తాను అన్నాడు హుషారుగా. రాజు పేరెత్తగానే అంబిక కొళ్ళు మండిపోయింది. ఆ రాజుకన్నీ చెప్పాలనుందా? వాణ్ణి తీసుకునెళ్ళి ఏ చెత్త కుండీలోనైనా పారేసి అక్కడ కొద్ది రోజులు ఉండమనండి అంది కాస్త కోపంగా. ఆమెకు రాజు పేరెత్తగానే కోపం వచ్చిందని గ్రహించుకుని నవ్వేసి, సరే అయితే నేను ఉంటాను అంటూ చెప్పి రిసీవర్ పెట్టేశాడు. కృష్ణమౌళికి ఆ రోజు చాలా ఆనందం అనిపించసాగింది.
అమ్మ కోరిక ప్రకారం అంబిక గణేష్ రావు గారి కోళ్ళయింది. ఇక గణేష్ రావు గారి కూతురు అమ్మకు కోళ్ళవ్వాలి. ఆ పని తను చేస్తే తల్లి కోరిక తీర్చినట్టే. అతని మనసు తేలికయింది. రేపు ఎంత వేగంగా తెల్లవారుతుందా అనిపించసాగింది. ఆ రేపటి కోసం ఆలోచిస్తూ అలా కూర్చుండిపోయాడు.